ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గారు చేసినటువంటి అభియోగాన్ని నిర్బంధంగా పూర్తిగా ఖండిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తరఫున. ఎందుకంటే ఏ పత్రిక అయినా ఏ మీడియా అయినా వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు మాత్రమే ప్రచురిస్తాయి తప్ప ఎవరి యొక్క ప్రోద్బలంతో కానీ ఎవరు రాయించే విధంగా కానీ ఈరోజు పత్రికలు నడవడం లేదు అనేది నిజం. తాటి వెంకటేశ్వర్లు గారి మీద కానీ మదన్లాల్ గారి మీద కానీ కోరం కనకయ్య గారి మీద కానీ ఏదైతే సాక్షి పత్రికలో వచ్చినటువంటి అభియోగం ఉందో అది వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు రాసుకుందే తప్ప దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ప్రశ్నిస్తున్న తాటి వెంకటేశ్వర్లు గారిని, మీరు ఏదైతే అభివృద్ధి కోసం పార్టీ మారాము అని చెప్పి మీరు చెప్తా ఉన్నారో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. మీరు మా ఎంపీ గారికి సవాల్ ఇచ్చినారు, మేము ఇస్తున్నాం మీకు సవాల్. ఈ రోజున నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవి వచ్చిన తర్వాత మేము ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి నేను వెళ్తానని చెప్పి మా పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మాట మీరు చెప్పాను అని చెప్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? అలా ఎవరి అభివృద్ధి కోసం ఎవరి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలంతా మారిపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తెరాస పార్టీలో ఉండాలి తప్ప మిగతా పార్టీలో ఏ ఒక్కడూ ఎమ్మెల్యే మిగలడు. అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు మీద గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క కష్టం మీద గెలిచి మీరు ఆ పార్టీని నట్టేట్లో ముంచి మీ అవకాశవాద రాజకీయాల కోసమే తప్ప మీరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రం ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు అన్నది మాత్రం అవాస్తవం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఈ పార్టీలో గెలిచి మీరు ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నటువంటి తెరాస పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీరు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరు ప్రభుత్వంలో పాల్గొంచుకున్నారు కదా, ఇప్పటి వరకు మీరు ఎన్ని నిధులు తెచ్చారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏమి అభివృద్ధి చూపించారు ప్రజలకి మీ అశ్వారావుపేట కాన్స్టిట్యున్సీలో? అట్లాగే మీరు నిజంగా అభివృద్ధి కోసం కనుక వెళితే మీరు ఈ పార్టీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎంతమంది నాయకులు మీ అంటున్నారు? ఎంతమంది మిమ్మల్ని నమ్మి వచ్చారు? అది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో కొద్ది కాలంలో వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా చరిత్రను తిరగరాశారు. అది మేం చెప్పడం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని ఎవరినడిగినా చెప్తారు. అక్కడ దాకెందుకు, ఏదైతే మీ తెరాస పార్టీలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన అడగని చెప్తాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి. ఆయనే చెప్తా ఉన్నాడు ఈ రోజున శ్రీనివాసరెడ్డి గారి నాయకుడు ఏ పార్టీలో ఉన్నా మేము గౌరవిస్తాం, అటువంటి నాయకుడు ప్రజలకు అవసరం అని చెప్పి నిన్నే సత్తుపల్లి మీటింగ్లో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అటువంటి మచ్చలేని వైట్ పేపర్ లాంటి నాయకుడు మా పొంగులేటి సీనన్న. సీనన్నటువంటి విమర్శ